టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతభాషాం కుశపుష్పబాణచాపామణిమాధిభిరావృతామయూకై అహమిచ్చే వివిభావయే భవానీం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు విపరీతంగా పెరిగిపోతాయి. మరి త్వరలో ఉన్నటువంటి కుజుడు మీకు చదువురా బాబు అని పుస్తకాలు ఇచ్చి మీ నాన్న చదవమంటే నువ్వేమో వీడియోలు అవన్నీ ఫోన్లు అవన్నీ ఇస్తే నువ్వేమో ఏవేవో చూసుకుంటూ ఉంటావు నాయన. అందుకని ప్రేమల్లో పడిపోతూ ఉంటావు. ఇలాంటివన్నిటిలో మానేసేయండి కన్యారాశి వారు. అలాగే స్థిరత్వం, చాలా స్థిరంగా ఉండాలి. అలాగే చేసేటటువంటి ప్రతి పని కూడా చాలా ఖచ్చితంగా నిర్దిష్టంగా చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ కొట్లాటలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టుకోండి మీరు. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ముఖ్యంగా ఈ కళత్ర బాధలే ఉన్నాయన్నమాట. తీర్థయాత్రలకి వెళ్ళండి. ఆ తర్వాత అనేకమైనటువంటి బంధువులతో అనేకమైనటువంటి పార్టీలు ఇవన్నీ కూడా చేసుకుంటారు. అలాగే అగ్రికల్చరల్ వ్యాపారము, తర్వాత ఈ ఫార్మా రంగము, ఫర్టిలైజర్స్, ఎరువులు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. వెటనరీ డాక్టర్లు మళ్ళీ పెళ్లి చేసుకునేటటువంటి ఆలోచన మీకు వస్తూ ఉంటుంది. అగ్రికల్చరల్ ఆఫీసర్లకి మొదట పెళ్లి కూడా చేసుకోకుండా పెళ్లి కానటువంటి వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదని చెప్పి ఆలోచనలోనే ఉంటారు. వ్యాపారాలు అనేకమైనటువంటివన్నీ పెడుతూ ఉంటారు. కానీ వివాహాలకు మాత్రం ఇంకా సెట్ కావట్లేదు అని అంటే ముందు మీరు మైండ్ సెట్ మార్చుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు ప్రేమల్లో తప్ప పుస్తకాలు తీయడం అనేటటువంటిది ఉండదు. ఇక తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు పోటీలు పెట్టుకుని డబ్బులాడుకోవడమే తప్ప పిల్లలకి పనికొచ్చేటటువంటి పనులు లేదా సొసైటీకి పనికొచ్చేటటువంటి పనులు చేయరు. ఏంటండి బాబు మా గ్రహస్థితి ఇంత చండాలంగా ఉందంటే దానికి మేమేం చేస్తాం? అది మీ కర్మలు, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను బట్టే ఫలితాలు వస్తాయి. అప్పుల బాధ పోవాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అప్పులు ఇంకా అలాగే ఉండిపోతాయి అన్నమాట. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి మాత్రం పెళ్ళిళ్ళు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మొదట పెళ్ళి అయ్యి డైవర్స్ కోసం వచ్చిన వాళ్ళు సెకండ్ పెళ్ళి అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కన్యారాశి వారి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురుకు కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారు భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానము, హోమము, జపము చేసుకోవడం ద్వారా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. శుభమస్తు.